హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దిస్ ఇస్ విజయ్. ఈరోజు రైడ్ వచ్చి పోలవరం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 102 కిలోమీటర్స్ ఉంది. నేను ఇంటికాంచి ఆల్రెడీ 10 కిలోమీటర్లు వచ్చేసాను. సో ఇంకా 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఫీల్ కూడా ఫుల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి ఆత్రేయపురం నుంచి ధవళేశ్వరం నుంచి ఇది పోలవరం. మనం అయితే ఇప్పుడు రాజమండ్రి టచ్ అవుట్ వెళ్దాం. రాజమండ్రి వెళ్ళిపోతే హైవే బాగుంటుంది, కానీ చూడటం లొకేషన్ ఏముంటుంది. హైవే కాబట్టి ఏముంటుంది. అదే అందరి రోడ్లు వెళ్తే చూడటం లొకేషన్ ఏముంటుంది. చుట్టూ కాలం ఉంటుంది. మన రావులపాలెం కొత్తపేట మెయిన్ సెంటర్ నుంచి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ పై నుంచి కింద నుంచి ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళిపోతే షార్ట్ కట్. మెయిన్ రోడ్డు బాగుంటుంది. ఇక్కడికి బాగోదు, కానీ ఒక 2 కిలోమీటర్స్ దాకా ఇక్కడ నుంచి తర్వాత నుంచి రోడ్డు బాగుంటుంది. అదే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతే అసలు ఎక్కడ రోడ్డు బాగోదు. ఇది కొంచెం మనకు మైలేజ్ కలిసి వస్తుంది, కానీ కొంచెం రోడ్డు కూడా బాగానే ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్లో వెళ్తే 2 కిలోమీటర్స్ కూడా ఉంటుంది అనుకుంటా. 1.5 అంత ఉంటుంది. ఇలా ఆకులాడు దాటాలి. ఇది దాటేస్తే కొంచెం మంచి రోడ్డు. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా 7 కిలోమీటర్స్ దాకా రోడ్డు మంచి నీట్గా ఉంటుంది, ఎక్కడ కొతుకులు లేకుండా. అదే మన హైవే ఏమైనా ఎక్కామంటే టార్చర్ ఇంకా. సో ఇక్కడ నుంచి కిందకే సో వాడపల్లి ఇలా వెళ్తే వాడపల్లి వచ్చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. ఏడిసిన వాళ్ళు కూడా ఉంటుంది, అనుకుని కూడా. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ పని వెళ్ళిపోవాలి. ఆ బ్రిడ్జ్ పని వెళ్ళిపోతే వాడపల్లి. When I'm up through the night, I can't turn down the noise. Say all the words out of my mind about who I'm supposed to be. I start to believe I can't get it right. Remember the days I let slip away. They were simpler times. Mama told me before you leave, if there's only one thing you remember from me, child, when you're out on your own, a million miles from home, feeling blue.
సో ఇక్కడైతే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా, వాటర్ బ్రేక్. నా బండికి కొంచెం కూల్ అవుతుంది ఇచ్చా. ఇక్కడికి ఆల్ 50 కిలోమీటర్స్ అయింది వచ్చి, ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. ఇది 45 కిలోమీటర్స్ వచ్చాను. 45 కిలోమీటర్స్ అంటే ఇంకో 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 50 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేది. ఇక్కడ చూడొచ్చు మొత్తం లొకేషన్ చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ మొత్తం ఏరియా మొత్తం బాగానే ఉంటుంది. మొత్తం సో బ్రేక్ అయితే అయిపోయింది. 50 మినిట్స్ దాకా ఆగాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే నాన్ స్టాప్ అయిపోవాలి. నాకు తెలిసిన బట్టి డెవలప్మెంట్ బ్యారేజ్ దగ్గర ఆగుతాం. డెవలప్మెంట్ బ్యారేజ్ దగ్గర స్టాప్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి లేవు. ధవళేశ్వరం బ్యారేజ్. ఫోన్ ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉందా. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు టైం అయితే 12 అయింది. ఇంకా 1 అవర్ జర్నీ ఉంది. 48 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి పోలవరం. 1.5 గంటన్నర చూపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ మొత్తం డ్యామ్ మట్టది. అదే కదా గంటన్నర పట్టచ్చు. రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి వెళ్ళని చూని అప్పుడు బాగానే ఉంది. సేమ్ ఇంకా 8 కొట్టినట్టుగానే వెళ్ళిపోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. On the maybe my compass was wrong, and I'm still on my way closer to where I belong. I'm still rolling the dice, praying sometimes don't last it long. I'm losing my faith, I'm walking away from what you knew all along. Mama told me before you leave, if there's only one thing you remember from me, child, when you're out on your own, a million miles from home, feeling the weight of the world on your shoulders, child, don't forget who you are, don't lose your head or your... సో ఇక్కడ ఏం బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి ఇచ్చిన స్టార్ట్ అయ్యాను. ఎదరైనా ఉంటారో కూడా డౌట్ నాకు. ఎదరైనా ఉంటే చూద్దాం పదండి. సో ఇవన్నీ కాటన్ దొరకంటే బ్యారేజ్ మొత్తం అనేది ఇదంతా ఒకటే. కానీ ఏంటంటే కొండ ఉండడం వల్ల ఒక్కొక్కటి సెపరేట్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో కొండ ఉంటుంది. మళ్ళీ కొంచెం ఎదురుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి తగ్గుతుంది. నేను పోలవరం ఊళ్ళోకి అయితే వచ్చేసాం. స్పీడ్ బ్రేకర్లు తెగ ఉన్నాయి. సో మొత్తం నరకం చూపించేస్తుంది. రోడ్డు చెప్పుకోవాలంటే దరిద్రం. ఒక 20 కిలోమీటర్ల నుంచి నరకం చూపించింది నాకైతే. ఇదైతే పోలవరం ఊరు. మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలంటే పైకి వెళ్ళిపోవాలి. ఇది మొత్తం కంకర్ రోడ్డే. ఒకసారి కొండలు చూడొచ్చు మొత్తం.
అసలు దగ్గరికి వెళ్ళడానికి ఉంటుందో ఉండదో తెలియదు నడుచుకోవడం. ఏంటి ఆటోలు ఎంతమంది వచ్చారా? అసలు కొండ అక్కడికి వెళ్ళడం దారి ఉంటుంది కానీ కొంచెం రిస్కీ ప్రాసెస్ కాబట్టి మనం అక్కడి నుంచి కొంచెం చూసి వీడియో తీసి ఎంజాయ్ చేద్దాం. వెళ్ళాలంటే మొత్తం కొండల పని నుంచి ఫైనల్ ఎలాగైతే 3 గంటలు పట్టింది రావడానికి. 11 గంటలు బయలుదేరితే ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 2 అయింది. సో 3 అవర్స్. చూడొచ్చు, మీకు వెనకాల కనిపిస్తుంది అనుకుంటా. I don't need to tell you that it's over. And I know if I come any closer, I don't need to tell you that it's over. And I know if I come any closer, this is gonna be too much for us to bear. I don't need to tell you that it's over. You can probably say it in the way I stare. And I know if I come any closer, this is gonna be too much for us to bear. I don't need to tell you that it's over. You can probably say it in the way I stare. And I know if I come any closer, this is gonna be too much for us to bear. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ పోలవరం.